నమస్తే అండి, వెల్కమ్ టు స్వీటీ తేజ 499 ఛానల్. అయ్యో, మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఏం పర్లేదు, ఇప్పుడు చేసుకోండి ప్లీజ్. ప్రభాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఉంటే కామెంట్ చేయండి. డార్లింగ్ పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమా చేస్తున్నాడు. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే లాంటి భారీ తారాగణం ఉంది. దాదాపు 500 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కనుంది. భారతదేశంలోనే ప్రస్తుతం నెంబర్ 1 హీరోగా ప్రభాస్ చెలామణి అవుతున్నాడు. డార్లింగ్ ధాటికి సల్మాన్ ఖాన్ అండ్ షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి వారు కూడా వెనకబడిపోయారు. అంతగా బాలీవుడ్లో డార్లింగ్ హవా సాగుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. మొన్నటి వరకు ఎన్నికల ప్రపంచంలో అలసిపోయిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలను పూర్తి చేయాల్సి ఉంది. ఓజీ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. పవన్ కళ్యాణ్కి మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా ఓజీ. దీన్ని అత్యంత జాగ్రత్తగా సుజిత్ తీర్చిదిద్దనున్నాడు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో సుజిత్ మాట్లాడుతూ ప్రభాస్కి, పవన్ కళ్యాణ్కి సరిపడే కథను తయారు చేస్తున్నానని, వీళ్ళిద్దరినీ సంయుక్తంగా తెరపై చూపిస్తే సినిమా బ్లాక్ బస్టర్ అవడమే కాకుండా భారీ కలెక్షన్లను కూడా రాబడతాము అన్నారు. అవకాశం దొరికితే వెంటనే వీళ్ళిద్దరితో సినిమా చేస్తాను అన్నాడు. మొదటిసారి పాన్ ఇండియా సినిమా సుజిత్ ప్రభాస్తో సాహో చేశాడు. మిగతా భాషల్లో యావరేజ్గా నిలిచినప్పటికీ బాలీవుడ్లో మాత్రం ఈ సినిమా ఘన విజయం సాధించింది. పవన్ కళ్యాణ్తో ప్రస్తుతం ఓజీ చేస్తున్నాడు. దీనిపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కూడా తన అంచనాలను భారీగా పూర్తి చేస్తాడని, ఇండియాలో హీరోగా తీర్చిదిద్దుకునే క్రమంలో ఈ కథను ఎంచుకున్నారు. దాదాపు 60% షూటింగ్ కూడా పూర్తయిపోయింది. ఎన్నికలు కూడా పూర్తి కావడంతో త్వరలోనే పవర్ స్టార్ ఓజీ షూటింగ్లో పాల్గొనబోతున్నారు. దీనికి డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.